ఎవరో ఎవరో తెలియకుండా డిలీట్ చేసి మొత్తం డిలీట్ చేసి మళ్ళీ రా వ్లాగ్స్ కి హాయ్ చెప్పండి అందరు. హాయ్ చెప్పండి. హలో చెప్పండి. నీలిరెడ్డి వ్లాగ్స్. మమ్మ నీలిరెడ్డి వ్లాగ్స్. హాయ్ వ్యూవర్స్, మా అక్క వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే ఏం చేసి అది మొత్తం డిలీట్ చేసి మళ్ళీ రా. దోస్తులందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇది ఒక వీడియో ఉంది అన్న విషయం కూడా నేను మర్చిపోయినా. ఇది ఇంట్లో స్టోరేజ్ ఫోన్, ఇంట్లో ఒక ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్లో ఉన్నది. ఎందుకో నేను ఫోన్లో ఏమైనా వీడియోస్ ఉన్నాయని చూస్తే ఇది ఒక వీడియో కనపడ్డది. మీతో షేర్ చేసుకుందామని అయితే మీకైతే చూపిస్తున్నాయి. ఇది మా తమ్ముడు గృహప్రవేశం రోజు వీడియో. ఇది తీసి కూడా 3 నెలలు అయిపోయింది. అప్పటి వీడియో అన్నట్టు మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పటికని అది కూడా కొంచెమే ఉంది వీడియో, మరి మిగతాదంతా డిలీట్ అయిపోయినట్టుంది. ఇది కొంచెం అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేవరకే ఈ పూజలన్నీ అయిపోయినాయి. ఇంకే వచ్చినాక నేను వచ్చేవరకు ఈ పూజలు అయితే అయిపోయినాయి. హోమం చేస్తున్నారు. నేను వచ్చేటప్పుడు హోమం చేస్తున్నారు. ఇక్కడ మీతో అంత కూడా షేర్ చేశాను. హోమం అయిన తర్వాత బట్టలు పెట్టుడు, రథం అదంతా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హోమం అయిపోయింది. హోమం అయిపోయిన తర్వాత ఉమ్మకి అయితే బట్టలు అయితే పెడుతుంది. అక్క బావ ఇద్దరు కలిసి అయితే బట్టలు అయితే పెడుతారు. అక్క బావ అంటున్నారు, మీకు ఎవరు కావాలి అనుకుంటారు కదా, మీకు ఏం కావాలి అన్నట్టు మీకు ఒక డౌట్ ఉంటుంది కదా. ఇదైతే అనిత వల్ల అమ్మ నాన్న అన్నట్టు. మాకైతే మెయిన్ కాబట్టి అక్క బావ అని పిలవాల్సి వస్తుంది. చాలామందికి అయితే అనిత గిరి అయితే తెలిసే ఉంటుందని అనుకుంటున్నా. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను చూడండి. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్తున్నాను. మా తమ్ముడు మర్దలు అన్నట్టు, చిన్నమ్మ వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు, మాక వాళ్ళ కూతురు అల్లుడు అన్నట్టు. ఇక్కడైతే వాళ్ళైతే బట్టలు పెడుతున్నారు. ఎవరైనా పెట్టాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడే పెట్టేస్తారు అన్నట్టు. వచ్చేసి బట్టలు కట్టుకొని వచ్చి రథం మీద అయితే కూర్చుంటారు. ఇదంతా వీడియో తీసింది కొంచెం నేను తీసిన తర్వాత మొత్తం పిల్లల చేతిలో ఉన్నది, పిల్లలే తీసిరు వీడియో. అందుకే తిప్పి వస్తుంది వీడియో కూడా. చూడండి ఎట్లున్నా కానీ మాత్రం వీడియో మాత్రం ఏమనుకోకండి. మెమరీ ఉంటుంది అన్నట్టు నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అసలు వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుకి అటుపక్క నిలబడ్డది వాళ్ళ కొడుకు, ఇటుపక్క నిలబడ్డది కూతురు. ఇటుపక్క నిలబడ్డారు కదా పాప బాబు అన్నట్టు వాళ్ళకి ఇద్దరికి. ఈ మార్నింగే మేము వచ్చింది 9 వరకే. ఆ 9 వరకే పూజలన్నీ అయిపోయినట్టు. ఇంకొక రథం ఒకటి ఉంది. ఇక మేము టిఫిన్ తినేసి ఇక టైంపాస్ ఏమేమి చేస్తాం అనేది కూడా లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎట్లా చేసినామో ఏం కథ అనేది కూడా. చిన్న బిట్టే తీసినా కానీ ఆ చిన్న బిట్సే నేనైతే పెడుతున్నాను చూడండి. ఫస్ట్ మాట్లాడింది కూడా ఉమ్మక్క వాళ్ళ పెద్దల్లుడు అన్నట్టు, అనిత వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్, ప్రణతి వాళ్ళ హస్బెండ్ అన్నట్టు ప్రకాష్. నాకు తమ్ముడు అవుతాడు. అయితే లాస్ట్ కూడా మాట్లాడతాడు. మళ్ళీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. పిల్లలు ఎప్పుడు ఫోన్ తీసుకుపోయి తీసిరో నాకు అసలు గుర్తుకే లేదు. వీడియో చూస్తుంటే ఇది ఎవరు తీసిరా అని అనుకున్న వీక్షమ్మ. చూడు అత్తకు దగ్గర కోడలు ఎప్పుడైనా మంచిగా తీస్తుంది కానీ ఎందుకు ఈసారి అట్లా తీసింది వీక్ష. నాకైతే మా కోడలు బాగానే సపోర్టింగ్ చేస్తున్నారు. కోడళ్ళతో పాటు నాకు ప్రకాష్ కూడా చాలా సపోర్ట్ ఉంటాడు. ప్రకాషే కాదు చాలామంది ఉన్నారు అట్లా. కొంతమంది సపోర్ట్ ఉంటారు, కొంతమంది అసలు సపోర్టే ఉండరు. వీడియో తీసినామంటే తీసే అంటారు. అట్లుంటుంది. అందుకే నేను ఫంక్షన్లలోకి వెళ్ళినా కానీ అంత ఇంట్రెస్ట్గా అయితే వీడియో తీయను. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళనే తీస్తారు కానీ అందరినీ తీయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్టు. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉండదు కదా అన్నట్టు. కానీ బట్ యూఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ని చూపియండి, చూస్తాం కదా, మేము కూడా అందరం చూస్తాం కదా, ఇక్కడ రాకపోయినా కానీ అక్కడ ఫంక్షన్లన్నీ చూడొచ్చు కదా, క్లియర్గా చూస్తాం కదా, పెట్టు అని అడుగుతారు. అందుకే మీకోసమే పెడుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, ఎట్లున్నారు, ఏం కథ అనేది మీరు కూడా చూస్తారు కదా. మా ఇంట్లో ఎట్లా ఫంక్షన్లు జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి, ఏం కథ అనేది అన్నీ చూస్తారు అన్నట్టు నేను ఇక్కడైతే పెడుతున్నాను. ఇక్కడ వైట్ శారీ కట్టుకుని చూడు, ఇప్పుడు బొట్టు పెట్టి బట్టలు పెడుతుంది చూడు, అది అనిత వాళ్ళ అక్క ప్రణతి, ప్రకాష్ వాళ్ళ వైఫ్. ఇంకా ఉమ్మక్కకు వచ్చేసి 2 పాపలే అన్నట్టు, ప్రణతి అనిత అన్నట్టు. గవర్నమెంట్ ఉద్యోగస్తుల పని ఎట్లుంటుందంటే, ఎన్ని ఇల్లులు కట్టినా, ఇప్పుడు మా తమ్ముని పరిస్థితి చెప్తాను చూడండి, ఎన్ని ఇల్లులు కట్టినా కానీ ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు చూడు, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ పోవాల్సి వస్తుంది కదా. అందుకే ఇప్పుడు మా తమ్ముడు 2 ఇల్లులు కట్టినా కానీ అక్కడ ఉండడానికి అయితే లేదు, 2 రెంట్ పర్పస్. ఇక్కడ బట్టలు పెడుతుంది మాత్రం చిన్నమ్మకి, అనితక్కకి. అనితక్క ఆ ఇంటి ఆడపిల్ల కాబట్టి మా అనితక్కకు కూడా బట్టలు అయితే పెడుతున్నారు. చిన్నమ్మకి కూడా అక్కడ చిన్నమ్మకి కూడా బట్టలు అయితే పెడుతున్నారు. గిరి వాళ్ళ మమ్మీ ఉమ్మక్క బట్టలు అయితే పెడుతుంది అన్నట్టు వాళ్ళిద్దరికి.
ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు, ఎక్కడ ఉండాల్సి వస్తుందో తెలియదు, వాళ్ళకే తెలియదు కాబట్టి. ఆ రోజునే స్వామివారికి ఉదయకాలం మొదలుకొని సూర్యోదయం పూర్వము విషయములు అడిగితే అందులో ఒక వ్రతం ఉన్నది. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం చేయటం వల్ల దుఃఖ శోకములన్నయు దూరములు, ధనధాన్యములు అభివృద్ధి చెందును. కామ క్రోధ మద మోహములు త్యజించి అంటే విడిచిపెట్టి ఎవరైతే వ్రతం ఆచరిస్తారో వారికి కోరుకున్నటువంటి కోరికలకి. మేము ఏ ఫంక్షన్కి పోయినా ఇంట్లోకి వెళ్ళడు తొందరగా కదలంగానే వెళ్తే మాత్రం ఉదయం వెళ్తే సాయంత్రం దాకా పక్కా ఉంటాం. ఇంటి ఫంక్షన్లకు మాత్రం నేనే కాదు, మేము మా ఫ్యామిలీలో ఎవరమైనా సరే ఏడికి పోయినా అట్లే ఉంటాము. ఇక్కడ వామే చూడు పండుకుంటే అక్క వండుకుంది, అక్కకి ఈపు కానిచ్చి ఫోన్ పెట్టుకొని ఫోన్ చూసుకుంటూ కూర్చుంది. పిలిస్తే కూడా వాళ్ళకు తెలియదు అట్లుంది. ఇక్కడ కూర్చొని అయితే మధ్యాహ్నం టైంలో ముచ్చట్లు అన్ని ఫంక్షన్లు అయిపోయినాయి, తిన్నాక చేసినాక ముచ్చట్లు అయితే పెడుతున్నాం. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళంతా టైంపాస్, అక్కడైతే లేడీస్ కూర్చున్నారు, మరి ఇక్కడ టైంపాస్ అయితే లేదు కదా, వీళ్ళైతే కార్డ్స్ ఆడుకుంటూ కూర్చుండ్రు. కూడా జాయిన్ అవుదాం అనుకున్నాం కార్డ్స్, కానీ ఆడ కార్డ్స్ ఎక్కువ లేవుకున్నాయి, సెట్స్ ఎక్కువ లేకున్నాయి, అందుకోసం మేము జాయిన్ కాలేదు. ఉన్న కాడికే ఆడ ఆడుతున్నారు అన్నట్టు. ఏడ చూడు ఆ బామ్మ చూడు ఫోన్ చూసుకుంటూనే ఉంది. వచ్చేసి సాయంత్రం కూడా చికెన్ 65 చేస్తున్నాడు, ప్రకాష్ చేస్తున్నాడు, అదే చూపిస్తున్నాను చూడండి. హాయ్ వ్యూవర్స్, నీలు రెడ్డి వీలాగ్స్ వ్యూవర్కి నమస్కారం. ఐఎమ్ కుకింగ్ చికెన్ ఫ్రై హియర్. లైటింగ్ లేదు, ప్రాపర్గా చూసుకోవచ్చు. ఆమె తర్వాత డిష్ చూపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ వాంట్ 10,000 వ్యూస్. బెల్ ఐకాన్ని క్లిక్ అంట చేయండి.